ఇవ్వాలి. ఆయన ఇంటి నుంచి ఏమీ పోదు, పోయేది ప్రతి రూపాయి మీ ఇంటి నుంచే. సో దయచేసి జాగ్రత్త పడండి. మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇప్పటికీ కూడా మీరు అందరికీ నమస్కారం. మరొక్కసారి ప్రాంజల్ డినర్షనల్కు అందరికీ మీకు స్వాగతం పలుకుతున్నా. బట్ ఈ వీడియో మీకోసం స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏంటనుకుంటున్నా, బాగా వినండి, ఆరాముగా వినండి. నైట్ 10 నుంచి 11 వరకు లేదా 11 నుంచి 12 వరకు వినండి, బాధలు. బట్ ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. మీరు ఆంధ్రానా, తెలంగాణనా, కర్ణాటకనా, ఎక్కడన్నా ఉండండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, అరే రండి సూరత్కి రండి అని. అన్న ట్రైన్ ఎక్కుతాం, 1 year 2 years నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. ప్రాంజల్కి వెళ్ళాలి అని చెప్పి మీరు ప్లానింగ్ చేస్తున్నారు, టికెట్స్ బుక్ చేస్తున్నారు, నాతో కూడా కన్వర్జేషన్ చేశారు, మాట్లాడారు, అన్ని లొకేషన్స్, విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఇచ్చాను. అయినా కూడా ప్రాంజల్కి రాలేదు. ఎందుకు? నాకు ఈ పాయింట్ కావాలి. ఎందుకంటే ఆ పాయింట్కి కూడా ఆన్సర్ నేనే ఇస్తా, క్వశ్చన్స్ కూడా నేనే వేస్తున్నా. ఈరోజు చెప్తా, వినండి. ఎంతోమంది సూరత్కి వచ్చి మోసపోయారు. ఎందుకు మోసపోయారు అనేది కూడా చెప్తా. మీరు దిగిన వెంటనే ఏదో ఒక హోటల్ తీసుకుంటారు, చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్ మొత్తం హోటల్సే ఉన్నాయి. ఏదో ఒక హోటల్ దిగుతారు. ఆ హోటల్లో ఫస్ట్ మీరు ఎంట్రీ కొడతాను ఏం చేస్తారు? మేడం ఏం కావాలి? మీరేం అడుగుతారు? డబుల్ బెడ్రూమ్ కావాలా, సింగిల్ బెడ్రూమ్ కావాలని అడుగుతాడు. సరే, ఏ ఊరు నుంచి వచ్చారు అని అడుగుతారు. సార్ మాది ఆధార్ కార్డు ఇవ్వండి అంటారు. మీరు ఆంధ్రానో, తెలంగాణనో, కర్ణాటకనో, తమిళనాడునో, ఒడిస్సానో, ఇంకోటో వచ్చి ఆయనకు ఆధార్ కార్డు ఇస్తారు. ఈ ఆధార్ కార్డు ఏ ఊరు ఏం కథ అని చెప్తే, ఓహో కర్నూలా, అరే మాది ఆదోని, పత్తికొండ, చుట్టుపక్కల ఊర్లు చెప్తారు. అక్కడ నుంచి మన చాలా కస్టమర్స్ ఉన్నారు, మాదే ఫ్యాక్టరీ ఉంది, మాది హోటలు, దీంతోపాటు మాది మిల్లులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడ ఏమవుతుంది, మనకి అర్థము నెగిటివ్ వచ్చేస్తుంది. అంటే మీరు ప్రాంజల్లో నెగిటివ్ వస్తుంది, పక్కన వ్యక్తి చెప్పే దాంట్లో మీకు పాజిటివ్ అనేది పెరుగుతుంది పాయింట్స్. ఎందుకంటే అరే ప్రాంజల్ కదా, ఆయనతో ఎప్పుడు మాట్లాడేది, చూద్దాం సూరత్కి వద్దాం, సూరత్ అంతా తిరుగుదాం, చూద్దాం అని చెప్పేది మీ మైండ్లో ఉంటుంది. అక్కడ హోటల్ వాడు ఏం చేస్తాడు, మీకు ఇంకో షాప్ అడ్రస్ నాదే అని చెప్పి ఇస్తాడు. అక్కడ ఏమవుతుంది, ఆటో వాడు కూడా హోటల్ వాడినే పిలిపిస్తాడు. ఆటో వాడిని కూడా, అరే అన్న ఇట్లా కర్నూలు నుంచి వచ్చారంట, ఒకసారి వచ్చి పిలుచుకోబోదురా అని చెప్పి పిలిచిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడున్న షాపుల్లో ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. కొత్త వ్యక్తి అయితే 15%, ఏమీ తెలియదు. ఫస్ట్ ఇంకా సూరత్కి అడుగు పెట్టినాం, ఏంటంటే మనకి అది ఒక జోష్లో వస్తాం, సూరత్ పోదాం, మ్యానుఫ్యాక్చరింగ్ కదా, అక్కడే కదా, సూరత్ పోయి తక్కువ రేట్లో కొందాం అని చెప్పి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తానే ఆయన అడుగుతారు, వాళ్ళు హోటల్ వాళ్ళు క్వశ్చన్స్ కూడా వేస్తారు మీకు. ఇది ఎట్లా అంటే పోలీస్కి దొంగ మధ్యలో ఎట్లుంటుంది, పోలీస్ స్టేషన్ పోతే దొంగనికి, అట్లా సవాల్స్ ఇక్కడ కూడా వేస్తారు మీకు. అంటే ఇక్కడ మీరు దొంగ, హోటల్ వాడు పోలీసు, ఆ మధ్యలో ఎవడొస్తాడు మీకు విడిపించేకి? హవల్దార్ వస్తాడు ఆటోడు మధ్యలో, టక్ అని రాండి ఎక్కండి అని చెప్పి. సో ఇలా చేసేదానికన్నా సక్రమంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అది కూడా చెప్తా వినండి. మీరు ఏ ఊరు అంటే అదే అని చెప్పి పిలుచుకొస్తాడు, వాడు ఆటోడు వస్తాడు, ఆటోడు కూడా పిలుచుకొని వస్తాడు, మాదే ఫ్యాక్టరీ అది అని. హోటల్ వాడు కాకోకుండా, ఆటో వాడు కాకోకుండా, షాప్ అంతా చుమ్మకెయ్యి కొత్త వ్యక్తి వస్తే 15%, 2-3 సార్లు వచ్చి మీకు ఐడియా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అయినా కూడా బోల్టా పడతాం, అక్కడ 10% కమిషన్. ఇంకా పాతవాడు 8 సార్లు 10 సార్లు వచ్చి కూడా మోసపోయి కూడా మళ్ళీ నేను కొనుక్కుంటున్నా, అయినా నాకు సూరత్తో మనకు తెలిసిన షాప్ లేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇంకో వ్యక్తితో పోతే 5% కమిషన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తిరిగి ఐటమ్ గురించి తెలుసు, రేట్ గురించి తెలుసు. సో వాడు కూడా పక్కన కూర్చొని క్యాచ్ చేస్తాడు, అరే వీళ్ళకి ఐడియా ఉంది అని చెప్పి. అప్పుడు వాళ్ళు 5% మీద దిగుతారు. ఈరోజు 1,00,000 రూపాయలు కొంటే 10,000 రూపాయలు వానికి కమిషన్ పోతాయి. 10,000 రూపాయలు ఏ వ్యక్తికి ఏ ఫీల్డ్లో ఇస్తారో ఒక రోజుకి ఆలోచించండి. ఎంతో తెలివి ఉండి, ఎంతో చదివి, ఒక హై లెవెల్ కేటగిరీలో ఉన్న వానికి 10,000 రోజుకి వస్తుంది. కూలి పని చేసుకొని, ఎండల్లో పని చేసుకొని, మీ తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడి ఆ ఎండల్లో సంపాదించిన డబ్బు సూరత్కి తెచ్చి మోసపోతున్నారు. అందుకనే చెప్తున్నా, ఇక్కడికి వచ్చే ముందు అపరిచిత వ్యక్తులతో పోకండి, హోటల్ వాళ్ళు చెప్పేది కూడా నమ్మకండి. ఆటో వాడు పిలుచుకొని పోతాడు, ఓకే, హోటల్ వాడు వచ్చి పిలుచుకొని పోతాడు. ఎంతమ్మా బాడీగా అంటే 20 రూపాయలు అంటాడు, 20 రూపీస్, ఓకే. 20 రూపాయలకి సూరత్ అంతా మిమ్మల్ని కూర్చిపెట్టి హోటలు, తిండి, జ్యూసు, నీళ్ళు, మీరు చెప్తే వాడే బాటిల్ పట్టుకుని కూడా నీళ్ళు తాపిస్తాడు మీకు. అంత సర్వీస్ ఇస్తాడు. అలాంటి సర్వీస్ మీ తల్లిదండ్రులు, మీ కొడుకు కూడా మీకు ఇయ్యరు. అయినా కూడా ఇక్కడ ఆటో వాడు ఆ సర్వీస్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? కమిషన్ దొరికితే ఎవరైనా ఏమని చేస్తారు. అలాంటి టైంలో ప్రాంజల్ వాళ్ళు ఏమైనా రేట్స్ చెప్పినా, ప్రాంజల్ గురించి నేను ఏమని చెప్పినా, ప్రాంజల్ అంటే రిటైల్ షాపు, వాళ్ళ దగ్గర పోకండి, వాళ్ళ దగ్గర రాకండి, వాళ్ళంతా రిటైల్ అమ్ముతారు. అవును వీడు చెప్పేది రేట్ కరెక్టే కదా, ఆటోడు వాళ్ళంతా రిటైల్ ఏమో రేట్ ఎక్కువేమో అని చెప్పి ఇక్కడే మీరు మైనస్ పాయింట్ చేస్తున్నారు.
నేను చెప్పేది మీకు వాడు 20 రూపాయలు చెప్పేది ఓకే, ఈడ 2000 రూపాయలు 200 రూపాయలు చీర చెప్తే రేట్ ఎక్కువ. ఆడు మోసపోయి 10-15% కమిషన్లు ఇచ్చి చూపించిన సరుకు కూడా రాదు. ఎందుకు రాదు? అక్కడ 10% కమిషన్ ఇచ్చినాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? మీ డబ్బుల నుంచి ఇవ్వాలి. మీ నెత్తి నోరు కొట్టుకొని ఇవ్వాలి. ఆయన ఇంటి నుంచి ఏమీ పోదు, పోయేది ప్రతి రూపాయి మీ ఇంటి నుంచే. సో దయచేసి జాగ్రత్త పడండి. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ఇప్పటికీ కూడా మీరు మోసపోతున్నారంటే మీ కర్మ. మళ్ళీ ఏం బ్లేమ్ చేస్తారు? అయ్యో సూరత్ అమ్మ వద్దండి ఫోన్ పెట్టేస్తారు. అమ్మ సూరత్ ఆల్రెడీ నేను 3 సార్లు మోసపోయినా. అమ్మ మీ సూరత్లో అస్సలు నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? నమ్మడానికి నమ్మకం కోసమే ఈ ప్రాంజలు నేను ఇక్కడ కూర్చున్నా. ఎందుకు కూర్చున్నా? మన వాళ్ళు మోసపోకూడదు. అయినా మీరు అతి తెలివి కదా, హోటల్ వాళ్ళు, తెలియని వ్యక్తులు, ఆటో వానికి వాళ్ళ పలానూరు కర్నూలా, మీది విశాఖపట్నమా, మీది ఒడిస్సానా, మీది పత్తికొండనా, కళ్యాణ్ దుర్గమా, ఒక్క ఊరు చెప్తే సబ్స్టిట్యూట్ పక్కన ఉన్న ఊర్లు చెప్తారు. ఎందుకంటే అందరికీ తెలిసిన బిజినెస్ కదా ఇది. మీది ఏ ఊరు అనేది ఇప్పుడు మన హయ్యెస్ట్ సౌత్ ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చేది సూరత్కు. వరల్డ్ మార్కెట్ కరెక్టే, వేరే వాళ్ళు మోసపోరు. ఎందుకు మోసపోరు అంటే వాళ్ళలో ఆ తెలివి ఉంది. మన వాళ్ళకి నమ్మిస్తే 2 నిమిషాల పని అన్న. ఈరోజు నేను అనంతపూరు, రాయలసీమ, మన తమ్ముడు అల్లనా గిట నేను జెన్యున్గా పని చేసినా కూడా నమ్మకం లేదు. తెలియని వ్యక్తి వాడు నమ్మకం ఉంది. మీకు ఎందుకుంది? డబ్బు ఎక్కువైంది కదా, కాబట్టి నమ్మకం ఉంది. సో ఇక్కడ ఉండేది ప్రాంచల్. ఈరోజు కాదు, రేపు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా కూడా మీరు తిరిగి మళ్ళా ప్రాంజల్కే రావాలి. మీకు ఒక సామెత తెలుసా? 66 లక్షల జీవులు చనిపోయిన అంటే మనం 64 లక్షల జీవులు ఎయ్యి చచ్చిపోయి పుట్టి తర్వాత మానవత్వం వస్తుంది. ఇలానే ప్రాంజల్కి రావాలంటే 64 లక్షల షాపులు తిరిగి ప్రపంచంలో ప్రాంజల్కే రావాలి. ప్రాంజల్ లాంటి షాప్ ఎక్కడ దొరకదు. ఇది మైండ్లో ఫిట్ చేసుకోండి, బాడీలో ఫిట్ చేసుకోండి, నరములో ఫిట్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కడని చేస్తారు? ఈ వీడియో ప్రతి ఒక్కరికి, మీ బంధువులు, రిలేషన్, ఇంకోటి ఇక్కడ అందరికీ వైరల్ చేయండి. ఎందుకంటే సూరత్లో మోసపోకూడదు. మన తెలుగులో, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ మోసపోకూడదు. మోసపోయేది ఎందుకు అర్థం కాలేదు. కష్టపడిన డబ్బులు ఇంకొకరికి ఎందుకు పోయాలి? నేనే మీ తమ్ముడిని, నేనే మీ అన్న, నేనే మీకు ప్రతిదీ చూసుకునేవాడిని. మంచి చెడ్డ బాగలేకపోయినా, డ్యామేజ్ ఉన్న ప్రతిదీ నేను చూసుకుంటున్నా. అలాంటి వ్యక్తి దగ్గర ఏమో తప్పు, తెలియని వ్యక్తి ఏమో కరెక్ట్గా. ఎందుకు? డిసైడ్ మీరే చేసుకోండి. పటాపట్ నేను వెయిట్ చేస్తాను మీ కమెంట్ కోసం, మీ కాల్ కోసం. దయచేసి ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నా కూడా, ఆల్రెడీ నేను చీటింగ్ అయిపోయినా నా సూరత్లో, అలాంటి వాళ్ళు కూడా రెడీగా ఉండండి. నేను మీకోసం రెడీగా ఉన్నా. ప్రతి చోట నేను హెల్పింగ్ చేస్తా. మా ప్రాంజల్ అనేదే ప్రాణం జలం పోసే షాపు. మా షాపులో డబ్బు కోసం కాదు, మన ప్రజలు, మన సౌత్ ఇండియా, మన తెలుగు తల్లి బిడ్డల కోసమే ఈ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో పనిచేస్తుంది. ఇక్కడున్న ప్రతి వ్యక్తి, ప్రతి స్టాఫ్, ప్రతి మనిషి మన వాళ్ళ కోసం పనిచేస్తారు. దట్ ఈస్ ద ప్రాంజల్. అండ్ ఈ ప్రాంజల్ గురించి గుర్తుపెట్టుకోండి, ఎక్కడే కానీ నెగిటివ్ అనేది మీకు దొరకనివ్వని కూడా. ఒకవేళ దొరుకుతుంది అంటే వాడు నెగిటివ్, షాపు నెగిటివ్ కాదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. సో ఆలోచించుకోండి. హైదరాబాద్కి వెళ్తారా, గుంటూరు వెళ్తారా, రాజమండ్రి, ద్వారపూడి, విశాఖపట్నం, కావలి, తూని, గుంటూరు, ఎక్కడానికి వెళ్ళండి. ప్రపంచవ్యాప్తిగా బట్ట తయారేది ఇక్కడ నుంచే పోతుంది. బట్ ఇందులో రకరకాలైన రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టెప్ బై, ఒక్కొక్క ఏరియా వైజ్ సెటప్ ఉంటుంది. బట్ ప్రాంజల్ అనేది వరల్డ్ సెటప్. సో మీరు పైకి రావాలి, సెటప్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన నంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, సో ఇలానే మీరు కూడా భయపడుకోకుండా ధైర్యంగా మోస్ట్ వెల్కమ్ సూరత్ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో మీకోసం వెయిటింగ్లో ఉంటుంది. నేను మీకోసం వెయిట్ చేస్తుంటా. మీరందరూ రండి, కూర్చుందాం, అరంగా బిజినెస్ చేద్దాం. నాకు లక్షలు వద్దు. నేను 10,000 చెప్పి తీసుకోండి అమ్మా అన్న కూడా తీసుకునే వాళ్ళు లేరు. అయినా కూడా భయపడుతున్నారు. ఆడ 20 రూపాయలు లేదంటే ఇంకోటి పిలిచిపోయి షాపు సూరత్ అంతా తిప్పిన వాడు మంచి వ్యక్తి, నేను చెడ్డ వ్యక్తి. కాబట్టి దయచేసి మీ మైండ్ని, ఆలోచనని చేంజ్ చేసుకోండి. రండి, మీకోసం నేను రెడీ, మా ప్రాంజల్ రెడీ. మనమంతా ఒకటే. మనమంతా బాగుంటే మన ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఒక్కరు మనమంతా బాగుపడతాం. మనమంతా బాగుపడాలంటే మన ప్రాంజల్కి వెళ్ళాలి. ప్రాంజల్ అనేది ట్రస్టెడ్, మోస్ట్ వాల్యుబుల్ ఈ కంపెనీ అనమాట. సో ఎవ్వరు మిస్ చేసుకోండి. వాళ్ళ వైట్ షిప్పింగ్ ఉంటుంది. స్క్రీన్ పై నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు ఏ షాప్లో వీడియో చూస్తున్నారు, ఎవరిని మీరు ఫాలోఅప్ చేస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు, ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది, ఫస్ట్ స్టెప్ ఎవరిది మీ మైండ్లో ఉండేది, ఆ షాపుకే వెళ్ళండి. అతన్ని కలవండి. అతను ఏం చెప్తాడు, అక్కడ కలెక్షన్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏమున్నాయి, ఫస్ట్ అదన్నా కనుక్కోండి. అది కనుక్కోకుండానే మనం ఇంకొక షాపుకు పోయి మోసపోయేదానికని. ఎందుకు మోసపోతున్నారంటే ఇదే మీ మైనస్ పాయింట్.
దీన్ని ప్లస్ చేసుకోండి. ఫస్ట్ మనం ఎవరితో కలిసాం, ఎవరితో మాట్లాడడం, ఎవరు మనకి ఇన్ని ఏళ్ళ నుంచి చూసి వాళ్ళ కలెక్షన్స్ మనం ఇష్టపడుతున్నామో వాళ్ళ దగ్గర పడండి. ఎందుకంటే ఈరోజు మనం సాయిబాబాని ఇష్టపడితే సాయిబాబాని కొలుస్తున్నాము, శివుని ఇష్టపడితే శివుని కొలుస్తున్నాం. అంతేగాని శివుడు సాయిబాబా అందరినీ కొలిస్తే ఏమి వచ్చేది ఏం లేదు. పుణ్యం ఒక మనిషిని కలదండి, ఒక్క చోట పట్టుకోండి, ఒక్క దేవుని పట్టుకోండి, 100% రిజల్ట్ దొరుకుతుంది. ఆ ఫలితం కావాలనుకుంటే ఖచ్చితంగా ఎవరిని చూస్తే వాళ్ళని ఫాలో చేయండి. మరొకసారి మరొక వీడియోలో మీ ముందుగా సైడ్ సెలవు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు.